ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మే 9 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 24వ వచనం. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీదేగును. అరణ్యం మొదలుకొని లెబానోన్ వరకును, యూఫ్రటీసు నది మొదలుకొని పడమటి సముద్రం వరకును మీ సరిహద్దు వ్యాపించను. వ్యాఖ్యానాంశం మన సరిహద్దు క్రీస్తే, రెండవ భాగం. వ్యాఖ్యానాంశం మన సరిహద్దు క్రీస్తే, రెండవ భాగం. వ్యాఖ్యానం: మొదటిగా అరణ్యం, రెండవదిగా పర్వతాలు చూశాం. ఈరోజు మూడవదిగా సముద్రం. దీన్ని ఇప్పుడు మధ్యధరా సముద్రం అని పిలుస్తున్నారు. సముద్రం నెమ్మదిలేని లోకానికి సాదృశ్యంగా ఉంది. మనిషి సహజంగా సంతృప్తి లేని స్థితిలో ఉంటాడు. పాపం మనిషికి నెమ్మది లేకుండా చేస్తుంది. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు అది నెమ్మలింపనేరదు. దాని జలములు బురదను మైలను పైకి వేయను. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చున్నాడు అని యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20-21 వచనంలో చూస్తున్నాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ప్రభు తన శాంతిని అనుగ్రహించాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 27 వచనం చూడండి. ఎవరి మనస్సు ప్రభుపై ఆనుకునో అట్టి వారిని పూర్ణ శాంతి కలవానిగా చేయుదునని దేవుని వాక్యం అభయమిస్తోంది. యెషయా గ్రంథం 26:3 వచనం చూడండి. విశ్వాసి దేని విషయం చింతించడు. ప్రతి విషయము ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిని సమీపిస్తే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయాలకు తలంపులకు కావలి ఉంటుంది అని ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చెప్తోంది. విశ్వాసి లోయనైనా సింహపు బోన్లోనైనా ధైర్యంగా ఉంటాడు. కారణం, తన విమోచకుడు తనతో ఉన్నాడు. ఇక చివరిగా నాలుగవది నది. లోకం అభివృద్ధికి ఇది సాదృశ్యం. ఎడారి వంటి లోకంలో ఒక నది పుష్కలంగా పంటలు పండటానికి, వారి జీవితాలు సుఖంగా ఉండటానికి దోహదం చేస్తుంది. ఇవన్నీ దేవుని మూలంగా కలిగాయని ప్రకృతి సంబంధి గుర్తించలేడు. లోకం పచ్చగా ఉంటే విశ్వాసి కూడా దాని వైపు ఆకర్షితుడు కావటం కద్దు. ఆదికాండం 13వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి. అయితే అది అట్టే నిలిచేది కాదు. భూమి, దాని ఆశ గతించిపోతాయి. దేవుని వాక్యమే నిత్యం నిల్చును. విశ్వాసి నిజమైన సంపద ఆధ్యాత్మికమైంది. మనం దేవుని వాక్యానికి విధేయులమై ఎల్లప్పుడూ యేసుక్రీస్తుపై ఆధారపడిన ఎడల ఈ ఆధ్యాత్మిక సంపదను అనుభవించవచ్చు. ఇశ్రాయేలీయులకు దేవుడు వాగ్దాన దేశపు సరిహద్దులు వివరించాడు. క్రైస్తవులమైన మనకు పరలోక దేశాన్ని గురించి తెలిసింది చాలా తక్కువ. పరలోక వర్ణన బైబిల్లో లేదు, కానీ మనకు తెలిసినంత వరకు చాలు. అది తండ్రి ఇల్లు, మన తండ్రి ఇల్లు. యేసు ప్రభువు మనకంటే ముందుగా అక్కడ ఉన్నాడు. మనం సదాకాలం ఆయనతో కూడా ఉండటానికి అక్కడికి వెళ్తాం. శుభములతో వందనాలు.